స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏమిటి? సాలిడ్, లిక్విడ్, గ్యాస్ మధ్య డిఫరెన్సెస్ని ఈజీగా చూద్దాం. మొదటిగా సాలిడ్ స్టేట్. ఇందులో పార్టికల్స్ చాలా దగ్గరగా, టైట్లీ ప్యాక్డ్గా ఉంటాయి. వీటి పొజిషన్ ఫిక్స్డ్గా ఉంటుంది, కేవలం వైబ్రేట్ మాత్రమే చేస్తాయి. సాలిడ్కి ఫిక్స్డ్ షేప్, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటాయి. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. డెన్సిటీ ఎక్కువ, కంప్రెస్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు లిక్విడ్ స్టేట్. ఇందులో పార్టికల్స్ దగ్గరగా ఉన్నా ఒకదానినొకటి స్లైడ్ చేస్తూ ఫ్లో అవుతాయి. లిక్విడ్స్కి ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది, కానీ కంటైనర్ షేప్ తీసుకుంటాయి. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ సాలిడ్స్ కన్నా వీక్గా ఉంటాయి. డెన్సిటీ వేరియబుల్గా ఉంటుంది, కంప్రెస్ చేయడం కష్టం. ఇప్పుడు గ్యాషియస్ స్టేట్. ఇందులో పార్టికల్స్ చాలా దూరంగా ర్యాండమ్ మోషన్లో మూవ్ అవుతాయి. గ్యాసెస్కి ఫిక్స్డ్ షేప్ ఉండదు, మొత్తం కంటైనర్ని ఫిల్ చేస్తాయి. వాల్యూమ్ కూడా వేరియబుల్. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ చాలా వీక్ లేదా నెగ్లిజిబుల్. డెన్సిటీ తక్కువ, కానీ హైలీ కంప్రెసిబుల్. అంటే సాలిడ్లో పార్టికల్స్ వెరీ క్లోజ్, లిక్విడ్లో లిటిల్ ఫ్రీ మూవ్మెంట్, గ్యాస్లో పార్టికల్స్ చాలా ఫార్ అపార్ట్. ఇదే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కంపారిజన్.